నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ బిగ్ బాస్ అప్డేట్. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్స్ అంతా ప్రస్తుతం ఫన్ మోడ్ లో ఉన్నారు. హౌస్ లో కేవలం 6 మాత్రమే ఉండడంతో అప్పుడప్పుడు ఎవరికి వారు కూర్చొని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ ఫినాలే వీక్ లో కూడా ఇలా జరగలేదు. హౌస్ లో కొందరే ఉండడంతో కంటెస్టెంట్స్ అంతా బోరుగా ఫీల్ అవ్వడంతో పాటు ప్రేక్షకులకు కూడా బోరు కొట్టిస్తున్నారు. అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు మోటివేషన్ ఇచ్చారు. లక్ష్యానికి చేరువవుతున్నప్పుడు రెట్టింపు ఉత్సాహం చూపించాలని అన్నారు. విన్నర్ అనేవాడు ఇలా ఉండడు అని చెప్పాడు. అంతేకాకుండా కంటెస్టెంట్స్ చేత ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయించడం కోసం వారికి వివిధ టాస్కులు ఇస్తున్నాడు. ఇక ఈ టాస్కుల మధ్య శివాజీ వైఖరి ఏమాత్రం మారడం లేదు. తనకు క్లోజ్ అయిన యావర్ గురించి కూడా వెనక మాట్లాడడం మొదలు పెట్టాడు. ముందుగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ముందుగా అమర్దీప్ ను జ్యోతిష్యుడిగా వ్యవహరించమన్నాడు. హౌస్ మేట్స్ అంతా ఒకరు తర్వాత ఒకరు వచ్చి జాతకం చెప్పించుకోవాలని అన్నాడు. ఇక దీంతో కంటెస్టెంట్స్ అంతా అమర్దీప్ ను ఒక ఆట ఆడేసుకున్నారు. తను ఏం చెప్పినా రివర్స్ కౌంటర్లు వేస్తూ జోకులు వేస్తూ అమర్ ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా శివాజీ, అర్జున్ అయితే అమర్ పై ఉన్న చనువుతో కాస్త ఎక్కువగానే మాట్లాడారు. అమర్ జాతకం అంతా తనకు తెలుసునని అర్జున్ అన్నాడు. ఇక తొందరలో ఏది రివీల్ చేస్తాడో అని అమర్ తనను ఆపుతూ ఉన్నాడు. ఇక అమర్ తో ఫన్ పూర్తయిందని శివాజీని జ్యోతిషుడిగా వ్యవహరించమని అన్నారు బిగ్ బాస్. అందరినీ వదిలేసి ముందుగా అమర్ జాతకమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివాజీ. ఇక దానికి అమర్ సహకరించకపోవడంతో చెంప పగలగొట్టి మరీ తనను కుదురుగా కూర్చోబెట్టాడు. ఇక ఇంటి ఫుడ్ టాస్క్ అనేది సగం వరకు మాత్రమే పూర్తయింది. ఇక దీంతో శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో మిగతా సగం పూర్తి చేయాలని బిగ్ బాస్ కు వచ్చిన గ్రహాంతరవాసి హాచి నిర్ణయించుకుంది. పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్లకు ఇంకా ఇంటి ఫుడ్ రాకపోవడంతో వారి తరపున అమర్దీప్, అర్జున్, శివాజీలను బాల్స్ ఫజిల్ ఆడమంది. ఇక ఇప్పటికే ఫినాలే అస్త్ర కోసం అర్జున్, అమర్ ఆ టాస్క్ ను ఆడేశారు. అందుకే వారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టాస్క్ ప్రారంభమైన వెంటనే వేగంగా ఆడడం మొదలు పెట్టారు. శివాజీ మాత్రం కన్ఫ్యూజ్ అయ్యాడు. అందరికంటే ముందుగా అమర్దీప్ టాస్క్ ను గెలిచి యావర్ కు ఇంటి ఫుడ్ అందించమని కోరాడు. కానీ యావర్ కు ఫుడ్ ఇవ్వడానికి హాచి ఒక కండిషన్ పెట్టాడు. తను కేవలం ఒక హౌస్ మేట్స్ తో మాత్రమే ఆ ఫుడ్ ను షేర్ చేసుకోవచ్చునని అన్నాడు. యావర్ దానికి ఒప్పుకోలేదు. అందరితో పంచుకుంటానని చెప్పాడు. హాచి దానికి ఒప్పుకోలేదు. యావర్ కూడా మొండిగా తన మాటపై నిలబడ్డాడు. ఇక దీంతో ఇంటి ఫుడ్ తనకు దక్కదని హాచి తేల్చి చెప్పాడు. తను చెప్పినా వినకుండా యావర్ తన ఇంటి ఫుడ్ ను పోగొట్టుకోవడంతో శివాజీకి కోపం వచ్చింది. నాకొక విషయం అర్థమైంది. ఇక్కడ ఎవరు ఎవరి మాట వినరు. యావర్ సేఫ్ గేమ్ ఆడాడు. ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే మిగతా వారు ఫీల్ అవుతారని అనుకున్నాడు అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. హాజీ ఇచ్చిన తర్వాతి టాస్క్ లో అర్జున్ గెలిచాడు. దీంతో పల్లవి ప్రశాంత్ కు ఇంటి ఫుడ్ ను పంపమని కోరాడు. యావర్ కు పెట్టినట్టుగానే ప్రశాంత్ కు కూడా కండిషన్ పెట్టాడు హాజీ. తన ఫుడ్ ను కేవలం ఒక హౌస్ మేట్స్ తో మాత్రమే పంచుకోమని చెప్పాడు. దీంతో ప్రశాంత్, అమర్ పేరు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఇంటి ఫుడ్ ను ఆస్వాదించారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 6 మ్యూచువల్ ఫండ్స్ ఖాతాలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందరికంటే ఎక్కువ పాయింట్స్ అమర్ దగ్గరే ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్ని ఇచ్చేస్తే తమ ఫ్యామిలీలోని ఒకరు వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. అలా అమర్ కు తేజస్వినితో వీడియో కాల్ మాట్లాడే అవకాశం లభించింది. డిసెంబర్ 14న వారి మొదటి వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో ఒకరినొకరు విష్ చేసుకున్నారు. మరింత ధైర్యంగా ఆడమంటూ అమర్ కు ధైర్యం చెప్పింది తేజస్విని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.